100% సెల్ ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకొని ఒక ఆయన తన ప్రియురాలితో కాల్ స్టార్ట్ చేశాడు. వాళ్ళ కాల్ ఎప్పుడైపోయిందంటే ఇది స్విచ్ ఆఫ్ అయినప్పుడు. ఎంతసేపు మాట్లాడింటాడు చెప్పండి? 100% ఛార్జింగ్ ఉన్న మొబైల్ మొత్తం అయిపోవడానికి ఎంత టైం పట్టవచ్చు అందాజుగా? అవర్స్ అంట, 5-6 గంటలు. ఇప్పుడు ఈ వ్యక్తి ఫోన్లో ఎంతసేపు మాట్లాడింటాడు? 5-6 గంటలు మాట్లాడాడు. స్విచ్ ఆఫ్ అయిపోయేసరికి ఇతను ఫీల్ అవుతున్నది ఏమని ఫీల్ అవుతున్నాడు? అప్పుడే స్విచ్ ఆఫ్ అయిపోయింది దరిద్రపు ఫోన్. ఇప్పుడే స్విచ్ ఆఫ్ అయిపోవాలా? ఇప్పుడే కదా మాట్లాడింది. నేను పెట్టి 5 నిమిషాలకు మెసేజ్ పెట్టి ఛార్జింగ్ పెట్టుకుని మళ్ళీ నేను ఫోన్ చేస్తాను. తనివి తీరట్లా. ప్రియురాలితో మాట్లాడిన 5-6 గంటల సేపు సంభాషణ తనకేం తీరలేదు, తనివి తీరలా. మళ్ళీ ఛార్జింగ్ పెట్టు, మళ్ళీ ఫోన్ కొట్టు. ఎందుకు అంతసేపు మాట్లాడగలిగాడు మనిషి? కష్టంగా మాట్లాడింటాడా 5-6 గంటలు? టైమే కనపడలేదుగా, ఆకలి అనిపించేలా, నిద్ర రాలా, మాట్లాడుతూనే. ప్రేమ ఉన్న చోట లెక్కలు లేవు, అక్కడ టైం లెక్కలు లేవు. 10 నిమిషాలే మాట్లాడాలి, పావుగంటే మాట్లాడాలి, తర్వాత కట్ చేయాలి. ఇప్పుడు దేవునికి అప్లై చేస్తే దేవుని మీద మనకు ఉండేది నిజమైన ప్రేమ అయితే ఇక్కడ క్యాల్కులేషన్స్ ఉండవు. ప్రార్థన చేసుకోవాలి, ఇంతసేపే వాక్యం చదువుకోవాలి, నేను ఇంతసేపే దేవునితో ఉండాలి అనేది ఉండదు. తనివి తీరదు మనం. అది నిజమైన ప్రేమ అవుతుంది. గడియారం చూసుకొని టక్కన 5 నిమిషాల తర్వాత అయిపోగొట్టాలా టక్కని చెప్పేసి మెరుపు లాంటి ప్రార్థన చేసుకొని లేచామనుకోండి, ఏదో తేడా ఉంది ఇక్కడ. ప్రార్థన అంటే భారం ఫీలింగ్ వచ్చిందనుకోండి, ప్రేమ కరెక్ట్ కాదు. వాక్యం అంటే భారం ఫీలింగ్ వచ్చిందనుకోండి, ప్రేమ కరెక్ట్ కాదు. ఎంజాయ్ చేస్తాం దేవునితో సహవాసాన్ని. ఏం చేస్తాం మనము? ఎంజాయ్ చేస్తాం, ఆస్వాదిస్తాం, ఆనందిస్తాం. అలా దేవునితో సహవాసాన్ని ఆనందించే స్థితికి మనం ఎదగాలి.